ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ 2025కి సీరియస్గానే ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఇక్కడ వేరే స్టేట్ పిఎస్సి పీవైక్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. మొన్న రీసెంట్గా జరిగిన తెలంగాణ ఎగ్జామ్స్లో కానీ అంతకుముందు జరిగిన ఏబిపిఎస్సి గ్రూప్ 1 2020-2023లో మెయిన్స్ ఎగ్జామ్స్ కానీ చూడండి, ఆల్మోస్ట్ మీకు ఒక 65-70% ఆఫ్ ద క్వశ్చన్స్ మీకు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వేరే స్టేట్ పిఎస్సి పీవైక్యూస్ వస్తున్నాయి. సో సేమ్ అదే ఫార్మాట్లో ఇప్పుడు మోస్ట్ ప్రాబుల్ టాపిక్స్ అనేది కరెంట్ రిలవెన్స్ బేస్ చేసుకొని పీవైక్యూస్ లింక్ చేసి మీకు షేర్ చేస్తాను. సో రీసెంట్గా మనకి తెలంగాణ నుంచి కూడా రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో సిడిపిఓలో ఆల్మోస్ట్ ఈక్వల్ టు గ్రూప్ 1 సిడిపిఓ అంటే దాంట్లో మన పర్సన్షిప్ బ్యాచ్ నుంచి స్టేట్ 6th ర్యాంక్ వచ్చింది గీతాంజలికి. మళ్ళీ తనకే రీసెంట్గా రిలీజ్ అయిన ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎగ్జామ్లో కూడా స్టేట్ 1st ర్యాంక్ అయితే వచ్చింది. ఇవి మనకి రీసెంట్ రిజల్ట్స్లో. అదే గ్రూప్ 3 కూడా లాస్ట్ వీక్ వచ్చాయి. సో దీంట్లో స్టేట్ ర్యాంక్ 45 అయితే వచ్చింది అరుణ్కి. అండ్ తినకే గ్రూప్ 4లో కూడా స్టేట్ ర్యాంక్ 137 వచ్చింది. అప్పుడు ఆల్మోస్ట్ ఒక 9,50,000 కాంపిటీషన్లో 137 ర్యాంక్ వచ్చింది. అండ్ ఈసారి కూడా ఆల్మోస్ట్ ఒక 3 lakh కాంపిటీషన్లో 45 ర్యాంక్ అయితే వచ్చింది. ఇది రీసెంట్గా మనకి తెలంగాణ నుంచి వచ్చిన రిజల్ట్స్ అప్డేట్స్లో మన వాళ్ళు సెలెక్ట్ అయినవి. అండ్ ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా మనకి న్యూస్లో ఈ క్వాంటమ్ టెక్నాలజీ గురించి వచ్చింది. అది మన స్టేట్ ఎలిమెంట్తోనే ఈ క్వాంటమ్ టెక్నాలజీ సంబంధించిన ఆర్టికల్ అయితే ఇండియన్ ఎక్స్ప్రెస్లో మనకు కనిపించింది. మన సీఎం గారు క్వాంటమ్ వ్యాలీ అనేది ఎస్టాబ్లిష్ అయిపోతున్నారు. అండ్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ ప్లాన్ అని కూడా మనకి స్పెసిఫిక్గా ఇచ్చారు. కాబట్టి చాలా ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి మనకి క్వాంటమ్ టెక్నాలజీ నుంచి క్వశ్చన్ రావడానికి. ఎందుకంటే మీరు లాస్ట్ టైం జరిగిన ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ పేపర్స్ స్పెషల్ సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకుంటే కరెంట్ రిలవెన్స్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ చాలా కనిపించాయి. సో ఆ ఓరియంటేషన్ మనం చూసుకుంటే మనకి లాస్ట్ 2 yearsలో కూడా ఒక స్టేట్ పిఎస్సిలో ఈ క్వాంటమ్ టెక్నాలజీ మీద క్వశ్చన్ వచ్చింది. క్వాంటమ్ టెక్నాలజీ సంబంధించిన అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, అది మన ఇనిషియేటివ్స్ని లింక్ చేసుకుని అడిగారు. సో ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీ నుంచి క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మనకు తెలుస్తుంది కదా. ఎందుకంటే ఇక్కడ స్టేట్ కూడా ఈ క్వాంటమ్ టెక్నాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేయబోతుంది రానున్న రోజుల్లో. అండ్ అలాగే మనకి లాస్ట్ 2 yearsలో కూడా ఒక ప్రీవియస్ క్వశ్చన్ అయితే వేరే స్టేట్ పిఎస్సిలో కనిపించింది. కాబట్టి 100% ఛాన్స్ ఉంది ఈ టాపిక్ మీద మనకు క్వశ్చన్ రావడానికి. కాబట్టి కొంచెం ప్లాన్గా ప్రిపేర్ అయితే మీకు అడ్వాంటేజ్ అవుతుంది. అలాగే ఇంకో పక్క చూసుకుంటే ఇది కూడా రీసెంట్గా వచ్చిన ఆర్టికల్ మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో. సో గవర్నమెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ చేయబోతుంది, అది కూడా స్కిల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. అంటే ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఎలా వచ్చాయి లాస్ట్ 2 yearsలో వేరే స్టేట్ పిఎస్సిస్లో అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని మేబీ రేపు ఎస్ఏ రావచ్చు, లేకపోతే మనకి ఇలాగ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా క్వశ్చన్స్ అనేవి రావచ్చు. కాకపోతే మనకి ఏంటంటే కొంచెం డైనమిక్గా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి ప్రీ ప్లాన్డ్ స్ట్రాటజీ అయితే అవసరం. ప్రీ ప్లాన్ కంటెంట్ అనేది మీరు హ్యాండీగా ప్రిపేర్ చేసుకుంటే డెఫినెట్గా మీకు అడ్వాంటేజ్ అవుతుంది. సో ఎప్పుడు కూడా లైక్ ఈ ఓరియంటేషన్ చూడండి. అందుకే న్యూస్ పేపర్ రీడింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ కరెంట్ రిలవెన్స్ బేస్ క్వశ్చన్స్ అయితే ఒక ట్రెండ్ అనేది మనకి ఏబిపిఎస్సిలో కనిపించింది 2023 మెయిన్స్లో. కాబట్టి ఆ ఓరియంటేషన్ అండ్ ఈవెన్ స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే ఇక్కడ ప్రెసిషన్ ఫార్మింగ్ గురించి మనకి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. అయితే ఈ సేమ్ ఇదే ప్రెసిషన్ ఫార్మింగ్ కీవర్డ్తో మనకి వేరే స్టేట్ పిఎస్సి పీవైక్యూలో కూడా ప్రెసిషన్ అగ్రికల్చర్ మీద ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనకు క్వశ్చన్ రావడానికి అవకాశం అవుతుంది. కాబట్టి ఏవైతే ఈ ఎమర్జింగ్ ఏరియాస్ ఉన్నాయో అండ్ ఆల్రెడీ న్యూస్ పేపర్లో చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తున్నాయో అది కూడా స్టేట్ ఎలిమెంట్తో లింక్ అవుతున్నాయో సో దానికి చాలా ఎక్కువ ప్రయారిటీ ఉంది మనకి క్వశ్చన్ రావడానికి. సో ఈ టాపిక్స్ని ఎక్కువ మీరు ఫోకస్ చేయండి. ఇలా మీకు కొన్ని టాపిక్స్ అనేవి మీకు షేర్ చేస్తూ ఉంటాను. అన్ని స్టేట్ పిఎస్సి పీవైక్యూస్ ఏవైతే లాస్ట్ 2 years అవన్నీ కూడా నేను కంపైల్ చేశాను. సో వాటిని బేస్ చేసుకొని మీకు డైలీ కొన్ని టాపిక్స్ అయితే మీకు షేర్ చేస్తాను. సో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది ఎగ్జామ్ కండిషన్స్లో. సో ఇవన్నీ డాట్స్ అన్ని కూడా మీకు ఎగ్జామ్ కండిషన్స్లో మాత్రమే కరెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను ఊరికే చెప్పట్లేదు. ఇంతకుముందు చాలామంది మన గైడెన్స్ ద్వారా మన మెటీరియల్స్ ఫాలో అవుతూ చాలామంది సర్వీసెస్ క్రాక్ చేశారు. సో డిప్యూటీ కలెక్టర్స్గా సెలెక్ట్ అయ్యారు, డిఎస్పీగా సెలెక్ట్ అయ్యారు, ఎంపీడీఓస్గా సెలెక్ట్ అయ్యారు, అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, లే సెక్రటరీ అండ్ ట్రెజరీగా సెలెక్ట్ అయ్యారు. అలాగే తెలంగాణలో కూడా మనకి మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి. అండ్ రేపటి రోజు జిఆర్ఆర్ అండ్ సర్వీస్ అలొకేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి సర్వీస్ వచ్చాయని కూడా మీకు చూపిస్తాను. ఓకే, అలాగే సబ్జెక్ట్ వైజ్ చూసుకున్నా సరే లాస్ట్ టైం తెలంగాణ అబ్బాయి నాన్ లోకల్ ఇక్కడ క్రాక్ చేయడం జరిగింది. సో తన పేపర్ వైజ్ కోర్స్ అనమాట ఇది. జనరల్ ఎస్ఏ 74.5, హిస్టరీ అండ్ జియోగ్రఫీ తీసుకుంటే మీకు 97.5 వచ్చాయి. అండ్ పాలిటీ గవర్నెన్స్ లాయర్ ఎథిక్స్ తనకి తగ్గాయి అనమాట. లాస్ట్ టైం 76, ఈసారి
టీజీపీఎస్సీ గ్రూప్ వన్ మీద ఫుల్ ఫోకస్ చేసాం పేపర్ 3. సో ఇక్కడ పాలిటీ గవర్నెన్స్ వాళ్ళ సొసైటీ ఉంటుంది. సో ఇక్కడ 76 ఉన్న స్కోర్ని మనం ఈరోజు మన తెలంగాణ రిజల్ట్స్లో 101.5 తీసుకున్నాం. నాకు తెలిసి ఇదే స్టేట్లో హైయెస్ట్ స్కోర్ అనమాట. ఓకే, సరే ఎక్కడైతే స్కోర్ తగ్గిందో దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఎకానమీలో కూడా 99.5 ఇక్కడ దానికి వచ్చింది. సో అలా ఇక్కడ పేపర్ వైజ్ మనం చూసుకున్నా సరే మనకి చాలా మంచి మార్క్స్ అయితే వచ్చాయి ఆదిత్యకి. సో ఎక్కడైతే ఇక్కడ తగ్గే స్కోర్స్ అవన్నీ కూడా మనం ఇక్కడ తెలంగాణ గ్రూపంలో అన్ని స్ట్రాటజీస్ ఇంకా డీప్గా అనాలిసిస్ యాడ్ చేసి ఫుల్గా మెటీరియల్ ఇచ్చాను అండ్ మంచి మార్క్స్ అయితే స్కోర్ చేశారు. సో నెక్స్ట్ అఫీషియల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ విత్ ఫొటోస్ మీకు చూపిస్తాను ఎంతమందికి సర్వీస్ వచ్చాయని. సో పేపర్ వైజ్ చూసుకుంటే హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీలో 93 అంటే చాలా మంచి స్కోర్. 90 క్రాస్ అవడం ఈ పేపర్ చాలా కష్టమైంది తెలంగాణ గ్రూపంలో. పాలిటీ గవర్నెన్స్ సొసైటీ నాకు తెలిసి ఇది హైయెస్ట్ మార్క్స్ ఇది. ఓకే, స్టేట్ వన్ టాప్ మార్క్స్. ఎకానమీ కూడా 102, 101. సో లాస్ట్ టైం చూసుకుంటే 99.5 తెప్పించాం మనం ఏపీఎస్సీ గ్రూప్ వన్లో. ఈసారి తెలంగాణలో 102 వరకు వెళ్ళింది. అలాగే ఎస్ఏ 83.5. చాలామందికి 40s, 50s, 60s పడ్డాయి. అండ్ ఎస్ఏ 80 దాటడం చాలా పెద్ద అచీవ్మెంట్ తెలంగాణ గ్రూప్ వన్లో. ఎవరికి కూడా 60s దాటడం కష్టం అయిపోయింది, 70 దాటడం ఇంకా కష్టమైంది. తెలంగాణ మూవ్మెంట్ కూడా ఎవరికి కూడా 75 క్రాస్ అవ్వలేదు, అలాంటిది 82 వరకు వచ్చింది. సైన్స్ అండ్ టెక్నాలజీ అంత స్కోర్ మీరు చూడండి, మీ ఫ్రెండ్స్ 60, 65 రావడం కూడా కష్టమైంది, అలాంటిది 69 దాకా మనం తీసుకెళ్ళాం. సో ఆల్మోస్ట్ ప్రతి పేపర్లో కూడా మనకి ఆ టాప్ లేయర్ మార్క్సే వచ్చాయి మన పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ నుంచి. అంటే ఇక్కడ ఏంటంటే మనం గైడెన్స్, ఆన్సర్ రైటింగ్ ఫ్రేమ్వర్క్స్ అండ్ ఎగ్జాక్ట్ స్ట్రాటజీ అండ్ ప్లాన్ బితో పాటు మెటీరియల్ కూడా మనం యాడ్ చేసాం. అది అన్నీ కూడా కలిపి అక్కడ మార్క్స్ రూపంలో మీకు కనిపిస్తున్నాయి. సో ఇలాగా మన వాళ్ళకి ఎంతమంది మంచి సర్వీస్ క్రాక్ చేశారు గత 2 నోటిఫికేషన్స్లో, అండ్ తెలంగాణలో కూడా మంచి స్కోర్స్ అయితే వచ్చాయి. ఇంకా జిఆర్ఆర్ అండ్ అఫీషియల్ రిజల్ట్స్ విత్ సర్వీసెస్ రావాలి, అది ఇంకా పెండింగ్ ఉంది తెలంగాణ గ్రూప్ అంది. సో ఇంతవరకు మన దగ్గర ఏబిపిఎస్సీ అండ్ తెలంగాణ నుంచి చాలామంది సెలెక్ట్ అయ్యారు అండ్ చాలామందికి స్టేట్లో టాప్ ర్యాంక్స్ కూడా వచ్చినాయి. అండ్ రీసెంట్గా కూడా మనం చాలామంది అడిగారు ఏపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ స్టడీ మెటీరియల్స్ కావాలని, అందుకే ఆంధ్రప్రదేశ్ మాడ్యూల్ మనం రిలీజ్ చేసాం. సో దీంట్లో ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ, ఏపీ జియోగ్రఫీ ఉంటుంది. చాలామంది మీలో వెటరన్స్ ఉన్నారు అండ్ గ్రూప్ వన్ మెయిన్స్ సెకండ్ అండ్ థర్డ్ టైం రాసిన వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఒకసారి విత్ మార్క్స్ నేను చూపిస్తున్నాను అండ్ ఎలాగ స్టడీ మెటీరియల్స్ మన హెల్ప్ అయ్యి కూడా గతంలో టాపర్స్ ఇచ్చిన టెస్ట్ మోనియల్స్, డిప్యూటీ కలెక్టర్ వాళ్ళు, డిఎస్పీ అయిన వాళ్ళు ఇచ్చిన టెస్ట్ మోనియల్స్ అని కూడా మీకు చూపించాను. అంటే ఏది ఎగ్జామ్కి రిలవెంట్ అది మీరు రాయాలి. ఓకే, ఏది మిగతా కాంపిటీషన్ బీటౌట్ చేయాల్సిన స్ట్రాటజీ ఉందో అది ఇక్కడే మీరు ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది కరెంట్ సినారియోలో. కాబట్టి ఇప్పుడు ఏపీ ఎకానమీ ఫుల్ ఇన్డెప్త్ అనాలిసిస్ ఇచ్చాను, ఏపీ హిస్టరీ కూడా ఇన్డెప్త్ అనాలిసిస్ ఇచ్చాను, ఏపీ జియోగ్రఫీ కూడా ఇన్డెప్త్ అనాలిసిస్ ఇచ్చాను. సో ఏపీ ఎకానమీ టోటల్ మీకు 174 పేజెస్ ఉంటుంది, మొత్తం ఇదే ఫార్మాట్ ఉంటుంది విత్ అనాలిసిస్. అలాగే ఏపీ హిస్టరీ కూడా 296 పేజెస్ ఉంటుంది, మొత్తం ఇదే ఫార్మాట్లో మీకు ఉంటుంది. మొత్తాన్ని కూడా అవేర్నెస్తో విత్ కీవర్డ్స్ నేను హైలైట్ చేసి మీకు ఇచ్చేసాను. ఎగ్జాక్ట్గా వాళ్ళు కూడా ఆ కీవర్డ్స్ కావాలి. అండ్ ఏపీ జియోగ్రఫీ కూడా విత్ ఇన్డెప్త్ అనాలిసిస్ కరెంట్ రిలవెన్స్ని బేస్ చేసుకుని మొత్తం 85 పేజెస్ మీకు ఇచ్చాను. ఓకే, ఇలా మొత్తం ఈ 3 సబ్జెక్ట్స్ మనం డెలివర్ చేస్తున్నాం. అండ్ ఎవరికైతే ఈ స్టడీ మెటీరియల్స్ అవసరం ఉందో వాళ్ళు ఈ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే మీకు ప్రింట్ ఆప్షన్ ఉండదు, ఎయిట్ ఆప్షన్ ఉండదు, ఓన్లీ డౌన్లోడ్ చేసుకొని మీరు పీడిఎఫ్ చదువుకోవచ్చు. ప్రింట్ ఆప్షన్ ఉండదు, ఎయిట్ ఆప్షన్ ఉండదు. సో ఇన్ కేస్ మీకు ఈ మెటీరియల్స్ అవసరం ఉంటాయి, ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ, ఏపీ జియోగ్రఫీ, ఇది ఒక బల్క్ ప్యాక్, ఇది అవసరం ఉంటే మీకు ఈ నెంబర్కి వాట్సాప్ పంపిస్తే డీటెయిల్స్ మేడం మీకు పంపిస్తారు. సో అక్కడ నుంచి మీరు ఇంట్రెస్ట్ ఉంటే ముందుకు వెళ్ళొచ్చు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి కావాల్సిన మార్క్స్ అండ్ సర్వీస్. సో అది ఇక్కడ మెయిన్ మోటివ్. అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవ్వడం నేర్చుకోండి, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఎంత స్మార్ట్గా చదవాలి అండ్ ఎంత బాగా కొంచెం ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా రాయాలి ఆన్సర్స్ అనేది ఇక్కడ మనకి మెయిన్ టాస్క్. ఎందుకంటే ఎవరైతే కొంచెం ఇన్నోవేటివ్గా రాసారో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. ఓకే, రొటీన్ ఫార్మాట్లో రాసిన వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చినాయి. సో ఇవాల్యుయేషన్ స్టాండర్డ్స్ అన్ని కూడా మారిపోయి అండ్ ఎగ్జామినర్ మైండ్ సెట్ పర్స్పెక్టివ్ కూడా వాళ్ళు ఇన్నోవేటివ్ స్పిరిట్తో చూస్తున్నారు కంటెంట్ అనేది మనకు తెలుస్తుంది కదా. ఓకే, సో ఎగ్జామ్కి ఏది అవసరమో అదే దాని ప్రకారం మీరు చూడండి అండ్ వాల్యుయేషన్స్ అనేవి క్రియేట్ చేసుకోండి. సో దట్స్ యువర్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.